వర్తమాన కాలాన్ని రాసి దాన్ని సామాన్య భూతకాలంలో మనం ఏ విధంగా రాయొచ్చు అనేది నేను ఒక ముందు వర్తమాన కాలాన్ని రాస్తాను. మనకందరూ తెలిసినటువంటి రామ్ ఫల్ ఖాతా హై. ఇది రాము పండు తినుస్తున్నాడు. రాము పండు తినుస్తున్నాడు. ఇది సామాన్య వర్తమాన కాలం, మనకు అందరూ తెలిసినటువంటి విషయమే. దీన్ని భూతకాలంలోనికి మనం మార్చాలి. భూతకాలంలోకి మార్చాలి అంటే మొదటిగా ఇక్కడ మన నియమం ఏంటి? సామాన్య భూతకాలంలో నేపథ్యం కంపల్సరీ వస్తుంది. అది కదండి మన నియమం. ఓకే, రైట్. మొట్టమొదటి దాంట్లోకి వచ్చేసాం. మనం నేపథ్యం గురించి మాట్లాడుతున్నాం, సామాన్య భూతకాలం గురించి మాట్లాడుతున్నాం కనుక నేను 1-2 ఉదాహరణలు చెప్పుకుంటూనే వెళ్తాను. ఎందుకంటే చాలా మనకి 5 రకాలైనటువంటి ఉన్నవి కనుక 5 రకాలు కూడా ఈరోజు మనం కంప్లీట్ చేసుకుందాం. సామాన్య భూతకాలంలో నేపథ్యము వస్తుంది, అది మన నియమం. సో సామాన్య భూతకాలంలో మన నేపథ్యం వస్తుంది కనుక ఆ నేపథ్యము రావాలి అంటే ఇంకొక మన నియమం ఏంటి? సామాన్య భూతకాలంలో కూడా సామాన్య భూతకాలంలో నేపథ్యం వస్తుంది ఒకటి. సామాన్య భూతకాలంలో కూడా నేపథ్యం రావాలి అంటే క్రియ సకర్మకమై ఉండాలి, అంతే కదండి. అయితే ఇది క్రియ సకర్మకమా అకర్మకమా అనేటువంటిది మనం ఇప్పుడు నేర్చుకున్నాం. సో అది ఎలా అంటే ఈ యొక్క కర్మస్థానంలో క్యా అనేటువంటి ప్రశ్న వేసుకోవాలి. క్యా అనేటువంటి ప్రశ్న వేయాలి. ఈ ప్రశ్నకు సమాధానం వస్తే సకర్మక్రియ. ఒకవేళ ఈ ప్రశ్నకి సమాధానం రాకపోతే అకర్మక్రియ. అకర్మక్రియ అయితే నేపథ్యం రాదు, డైరెక్ట్ రాదు. కనీసం సామాన్య భూతకాలంలో కూడా నేపథ్యం రాదు అకర్మక్రియ అయితే. సామాన్య భూతకాలంలో నేపథ్యం రావాలి అంటే సకర్మక్రియ అయి ఉండాలి. సకర్మక్రియ అయి ఉండాలి అంటే మనకి ఏ విధంగా దాన్ని సకర్మక్రియ అని మనము అవగాహన చేసుకుంటాము అంటే ఈ కర్మస్థానంలో క్యా అనేటువంటి ప్రశ్న వేస్తే దానికి సమాధానం వస్తే అప్పుడు అది సకర్మక్రియ అవుతుంది. ఎలా ప్రశ్న వేస్తాను? రాము క్యా అంటే ఏమిటి? ఏమి తినుస్తున్నాడు. రాము ఏమి తింటున్నాడు? పండు. ఏం తింటున్నాడు అండి? ఇది ఏంటండి? ఇది పల్ అంటే పండు. అంటే పండు ఆన్సర్ వచ్చింది కదండి. అయితే ఇది సకర్మక్రియ. ఒకవేళ మీకు డౌట్ రావచ్చు, అకర్మక్రియ ఎలా ఉంటుంది చూద్దాం. ఒకసారి చిన్న ఒక సెంటెన్స్ రాస్తాను. ఇదే రామ్ అనేటువంటిది. బాజార్ జాతా హై. ఇది కర్మ కదండి. ఇక్కడ క్యా అనేటువంటి ప్రశ్న వేయాలి. రాము దేనిని, అక్కడ మనకి తెలుగులో అయితే ఇంకా ఈజీగా ఉంటుంది. తెలుగులో అయితే దేనిని వేనిని అనే ప్రశ్న వేయాలి. రాము దేనిని తింటున్నాడు? పండు తింటున్నాడు. సో ఇది సకర్మక్రియ అయింది. సో ఇక్కడ నేపథ్యం కంపల్సరీ వస్తుంది. సకర్మక్రియ కనుక నేపథ్యం వస్తుంది. అసలు అకర్మక్రియ ఎలా ఉంటుంది అనే దాని గురించి చెప్తున్నా ఒకసారి. రామ్ బాజర్ జాతా హై. రాము దేనిని వెళుతున్నాడు? అసలు ఆ ప్రశ్నకి అర్థమే ఉందండి. దేనిని వెళ్తున్నాడు? ఏమి వెళుతున్నాడు? కాదు, ఇది అకర్మక్రియ. అసలు ప్రశ్నకే సమాధానం లేదు. సో దీన్ని అకర్మక్రియ అంట. అర్థమైంది కదండి. సకర్మక్రియ, అకర్మక్రియ. రాము దేనిని తింటున్నాడు అంటే పండు తింటున్నాడు. అది ప్రశ్న సక్రమంగానే ఉంది కనుక ఆన్సర్ వచ్చింది. రాము దేనిని వెళుతున్నాడు అనేటువంటిది ప్రశ్నే లేదు, ఇంకా ఆన్సర్ ఎక్కడి నుండి వస్తుంది? సో ఇది అకర్మక్రియ. సో ఈ విధంగా మనము దేనిని వేనిని అనేటువంటి మాటను మనము కర్మస్థానంలో పెట్టి అడిగినట్లయితే రాము దేనిని వెళుతున్నాడు? జాతా హై అంటే వెళుతున్నాడు అని చెప్పాం కదండి. రామ్ బాజర్ జాతా హై. రాము బాజారుకు వెళుతున్నాడు. సో రాము దేనిని వెళుతున్నాడు? బాజర్ అనేటువంటి ప్లేస్లో కర్మస్థానంలో దేనిని వేనిని అనే ప్రశ్న వేయాలి. రాము దేనిని వెళుతున్నాడు అది ప్రశ్నే కాదు. దేనిని వెళుతున్నాడు, ఎక్కడికి వెళుతున్నారు అంటారు కానీ దేనిని వెళుతున్నారు అనరు. ఇక్కడ ఎక్కడ అనేటువంటి ప్రశ్న వేయకూడదు. దేనిని వేనిని ఈ 2 మాత్రమే వేయాలి. లేదా ఇంగ్లీష్లో, హిందీలో అయితే క్యా అనే ప్రశ్నే వేయాలి. సో ఇక్కడ రామ్ బాజర్ జాతా హై. రాము దేనిని వెళుతున్నాడు, తెలుగులో మనం చెప్తున్నాం కనుక రామ్ దేనిని వెళుతున్నాడు, పోనీ వేనిని వెళుతున్నాడు, అసలు ప్రశ్నే లేదు.
ప్రశ్నే లేదు, అసలు ప్రశ్నకి సమాధానమే రాలేదు కనుక ఇది అకర్మక్రియ. అప్పుడు ఇటువంటి స్థానంలో నేపథ్యం రాదు. దీన్ని భూతకాలంలో మార్చాలి అంటే నేపథ్యము రానే రాదు. అది కూడా నేపథ్యాన్ని రానటువంటిది కూడా మనం ఒక ఉదాహరణ చూద్దాం. ఓకే, రైట్, ఇంకా లేట్ అవుతుంది కనుక నేను ముందుకు వెళ్తాను. అర్థమైంది కదండి. రామ్ క్యా కాతా హై, ఏమి తెలుసున్నాడు, పండు తెలుసున్నాడు. సో ఆన్సర్ వచ్చింది కనుక సకర్మక్రియ. అర్థమైంది కదండి. సకర్మక్రియ అంటే కర్మస్థానంలో క్యా అనేటువంటి ప్రశ్న వేస్తే ఆన్సర్ వస్తేనే సకర్మక్రియ. రామ్ క్యా కాతా హై, రామ్ ఫల్ కాతా హై, ఆన్సర్ వచ్చింది కదా. రామ్ బాజర్ జాతా హై, రామ్ క్యా జాతా హై, అసలు ప్రశ్నే కాదు. కహా జాతా హై అంటే ప్రశ్న. సో క్యా పెట్టాలి, కహా పెట్టకూడదు కనుక రామ్ కహా అంటే కరెక్ట్ అవుతుంది. రామ్ క్యా జాతా హై, ఏమి వెళ్తున్నాడు, అది ప్రశ్న కాదు. సో అకర్మక్రియ అంటే సకర్మక అకర్మక తేయడం కొరకు మీకు చెప్పాను. అయితే ఇక్కడికి వచ్చేద్దాం. రామ్ ఫల్ కాతా హై అనేటువంటి ఈ సెంటెన్స్ని మనము సామాన్య భూతకాలంలో మారుద్దాం. ఈ సెంటెన్స్ని అన్ని కాలాల్లో ఒక్కొక్కటి మార్చుకుంటూ వెళదాం. ఒకసారి పుంలింగ్కి సంబంధించింది స్త్రీలింగ్కి సంబంధించి చెప్పిన తర్వాత మరలా ఆసనలోకి మనం వెళదాం ఒకసారి. ఓకే, రైట్. అయితే రామ్ ఫల్ కాతా హై అంటే రాము పండు తినిస్తున్నాడు కనుక దీన్ని భూతకాలంలో ట్రాన్స్లేట్ చేయాలి. మనం భూతకాలంలో రాయాలి. భూతకాలంలో రాయాలి అంటే రాము పండు తిన్నాడు అని రాయాలి. యా అంటే మనం చెప్పినట్టే తాహై అంటే చున్నాడు, యా అంటే డు తిన్నాడు. డు అనేటువంటి శబ్దం వస్తుంది. డు అనేటువంటి శబ్దం ఏకవచనం కనుక. అదే ఏ అంటే రు, ఏ కాయే తిన్నారు, రు అనేటువంటి శబ్దం వస్తుంది. అది గుర్తుపెట్టు. ఓకే, రైట్. అయితే ఇక్కడ నేపథ్యం వస్తుంది కనుక, ఎందుకంటే సకర్మక్రియ కదండి. రాము క్యా కాతా, రామ్ క్యా కాతా హై, ఫల్ కాతా హై. सो यही शब्द यह क्रिया सकर्मक क्रिया है. इस कारण से जरूर से नेपथ्य आता, याद रखिए. ठीक है. ఈ ప్రకారంగా నేపథ్యం వస్తుంది కనుక కర్త పక్కనే నేపథ్యం పెట్టాలి. తర్వాత కర్మ ఫల్కి ఫల్లే రాయాలి. కర్మ ఏది ఉంటే అదే రాయాలి. ఇక్కడ మనం గుర్తుకు పెట్టుకోవలసినటువంటి ఇంకొక నియమం ఏంటంటే, నేపథ్యం వచ్చింది అంటే ఈ కర్తకు సంబంధం లేదు, ఇంకా అది గుర్తుపెట్టుకోండి. కర్తతో సంబంధం లేదు, ఫల్లతోనే సంబంధం క్రియకి. అర్థమైందండి. ఫల్ అనేటువంటిది ఇందుట్లో తాహ అనేటువంటిది ఏంటండి, వర్తమాన కాలానికి సంబంధించినటువంటి క్రియ కనుక అది తీసేద్దాం. ధాతు క్రియ ఏదండి, కా. చూసారా, కా. చూడండి ఇక్కడ కా ధాతు క్రియ, మూలధాతు క్రియ కా. ఇక్కడ మూలధాతుని రాసంగా సామాన్య భూతకాలంలో ఇది ఒక కా. ఇవన్నీ కూడా ఆ గాని యా గాని పుంలింగకి సంబంధించినట్టు శబ్దాలు. ఆ గాని యా గాని ఏ గాని ఈ మూడు కూడా పుంలింగాలే. పుంలింగ ఇది ఒకటి మాత్రమే స్త్రీలింగ్, ఇది ఒకటి ఈకారం మాత్రం స్త్రీలింగ్. సో ఈ పుంలింగు ఆ అన్న పుంలింగ ఏకవచనమే, యా అన్న పుంలింగ ఏకవచనం, ఏ అంటే మాత్రం పుంలింగ బహువచన సంబంధించినటువంటి ఈ యొక్క శబ్ద. సరే, రామ్ అనేటువంటిది రామ్ నే ఫల్ ఖాయా, రామ్ నే ఫల్, చూడండి రామ్ నే ఫల్ కా అనేటువంటి వచ్చింది కనుక ఫల్ అనేటువంటిది పుమ్మ స్త్రీయ. ఇది కూడా పెద్ద సమస్య అండి. ఈ సెషన్ అయిన తర్వాత, భూతకాల అయిన తర్వాత లింగ్ సంబంధించి గ్రామర్ చెప్పాలనుకుంటున్నాను. ఎందుకంటే ఏ గ్రామర్ చెప్పినాను మనకి స్త్రీలింగ పుంలింగ అనేటువంటిది చాలా కష్టం అండి, చాలా కష్టం. ఫల్ చూసారా, ఫల్ అనేటువంటి వచ్చింది. ఫల్ అనేటువంటిది పుమ్మ స్త్రీయ. అదేంటి సార్, ఫల్ అంటే ఇక్కడ మ్యాంగో ఉండొచ్చు, లేకుంటే ఇక్కడ సంత్రా ఉంటుంది, ఏదైనా సరే. ఇందుట్లో మేము ఏం చెప్తాం సార్, ఇందుట్లో ఏ పండు అంటే మేము ఏం చెప్తాం సార్, ఇది పుమ్ము ఇది స్త్రీ అని ఎలా చెప్పగలుగుతామండి, చాలా కష్టం అండి. మనకి హిందీలో లింగ్ సమస్య ఎక్కువ అండి. నేను ఆల్రెడీ ముందు కూడా చెప్పాను. నేను ఈ పండ్లు పుమ్ముకని చెందాలా స్త్రీకని చెందాలి, అంతే. ఉభయలింగ అయితే కాదు. ఈ పెన్ను పుమ్ముకని చెందాలా స్త్రీకని చెందాలా, ఫ్యాను పుమ్ముకని చెందాలా స్త్రీకని చెందాలా, లైటు పుమ్ముకని చెందాలా స్త్రీకని చెందాలా, కుర్చీ పుమ్ముకని చెందాలా స్త్రీకని చెందాలా, చాలా కష్టం అండి. సో ఇక్కడ మీకు ఒకసారి చెప్తున్నాను. ఫల్ అంటే పండు. మీ అందరికీ ఒకటేనండి,
పళ్ళ పేర్లన్నీ కూడా పుంలింగాలండి, గుర్తుపెట్టుకోండి. మళ్ళీ లింగ సమస్య, ఆ లింగ్ గురించి చెప్పేటప్పుడు ప్రతిదానికి కూడా వివరంగా మీకు చెప్తాను. ప్రతిదీ కూడా పిన్ టు పిన్ పాయింట్, అసలు ఏ లింగ్కు సంబంధించినటువంటి శబ్దం అనేటువంటిది మీకు కొన్ని ట్రిక్స్తో పాటిస్తాను. ఆ ట్రిక్స్ మీరు గుర్తుపెట్టుకుంటే ఈజీగా మీరు క్యాచ్ చేయవచ్చు. అంటే ఫల్ అంటే పళ్ళు, ఏ పండు అయినా సరే పుంలింగే, గుర్తుపెట్టుకో. సో ఇది మనకు తెలిసిపోయింది పుంలింగ గనక ఇది ఏకవచనం. బహువచనం కూడా ఇదే, కాకుండా ఇక్కడ ఏకవచనం కింద మనం తీసుకున్నాం గనక ఇది పుంలింగ ఏకవచనం గనక చూడండి, ఇదేంటి వెళ్ళాలి, ఆ కానీ యా కానీ రావాలి. అంటే ఇక్కడ ధాతు ఎవరున్నారు, ఒకళ్ళే ఉన్నారు. ధాతు ఒకళ్ళే ఉన్నారు కనుక యా డైరెక్ట్ యాడ్ అవుతుంది, యా డైరెక్ట్ యాడ్ అవుతుంది. సో యా 2 అక్షరాలు అయ్యింది. ఫుల్ స్టాప్. చూసారండి, ఫుల్ స్టాప్. 1, 2 అక్షరాలతో కూడినటువంటి శబ్ద నిర్మాణం జరిగింది. అంతేకాని సరే ఈ ఆకుడు రాయొచ్చు కదా అన్నారు కదండి అని ఎప్పుడు కూడా మనకి ఈ యొక్క అచ్చులతో కూడినటువంటి లాస్ట్ అక్షరాలు ఎప్పుడు కూడా ఉండవు. కా ఎక్కడన్నా ఉన్నాయండి, కాయే అటువంటి ఉంటాయి, కానీ ఆకారంతో ఆ అనేటువంటి అచ్చు మాత్రం ఎప్పుడు కూడా లాస్ట్ ఎండింగ్లో ఉండదు. సో దీన్ని ఏ విధంగా వాడతామంటే యా, ఆ అన్న యా అన్న ఒకటి కనుక కాయ 2 అక్షరాలతో ఉన్నటువంటి శబ్దంతో నిర్మాణం అయ్యింది. చూడండి సరే, రామ్నే ఫల్ కాయ, ఇది కరెక్ట్. ఇది సామాన్య భూత్కాయ. ఇక్కడతోనే కాయాతోనే అంతమవుతుంది, కాయాతోనే అంతమవుతుంది. ఒకవేళ పళ్ళు అనుకుందాం, బహువచనం. మనకి ఏకవచనం ఫల్ ఏకవచనం ఇదే, బహువచనం కూడా ఫల్లే కనుక బహువచనమే అనుకుందాం. అప్పుడు ఏం చేస్తాం, కాయ పెట్టాలి, కాయ పెట్టాలి. ఇలా పెట్టా కరెక్టే, ఇలా రాసినా కరెక్టే, కాయా రాసినా కరెక్టే. ఎందుకంటే ఫల్ అనేటువంటిది ఏకవచనం ఇదే, బహువచనం కూడా ఇదే. సో బహువచనం అని నీవు అనుకుంటే రాము పళ్ళు తినుసున్నాడు, పళ్ళు మామిడి పళ్ళు అనుకోండి, పోనీ ఏదో ఒకటి పండు, పండు అంటే ఏకవచనం, పళ్ళు అంటే బహువచనం. రాము పళ్ళు తినుసున్నాడు, ఒక రాము ఎక్కువ పళ్ళు కూడా తినొచ్చు. సో రామ్నే ఫల్ కాయే అని కూడా రాయొచ్చు, కానీ ఎక్కువ శాతం ఏకవచనంలోనే రాస్తారు. ఏకవచనంలో రాస్తారు కనుక కాయ అనేటువంటిది ఎక్కువ శాతం ఉంటుంది కనుక కాయ అంటే బెటర్. ఓకే సార్, ఇది దీని యొక్క ఒకే ధాతువుతో ఉన్నటువంటి అక్షరంతో కూడినటువంటిది ఒకటి చెప్పాను. మరలా 2 అక్షరాల ధాతువుతో ఉన్నటువంటి 2 అక్షరాలతో ఉన్నటువంటి చెప్తాను ఒకసారి. ఇదే శబ్దాన్ని రాస్తాను, రామ్. మనము ఇందుట్లో వర్తమాన కాలంలో రాస్తేనే మనకి ట్రాన్స్లేట్ చేయడానికి బాగుంటుంది. పాఠ్ పడతా హై, రాము పాఠం చదువుతున్నాడు. ఈ తాహ అయినటువంటిది వర్తమాన కాలం సంబంధించి. సో పడ్ అనేటువంటిది ధాతుక్రియ. సో ఇప్పుడు ప్రశ్న వేద్దాం. ఇప్పుడు మనము సామాన్య భూతకాలంలో మారుస్తున్నాం కనుక ఈ వర్తమాన కాలాన్ని సామాన్య భూతకాలంలో మారుస్తున్నాం కనుక నేపథ్యం వస్తుంది. మొట్టమొదటిగా నేపథ్యం రావాలి అంటే సకర్మ క్రియ కాదా చూద్దాం ఒకసారి. ఇది పార్ట్ కర్మ పార్ట్ గనక ఈ స్థానంలో క్యా పెట్టండి. రామ్ క్యా పడతా హై, పాట్ పడతా. ఆన్సర్ వచ్చేసి రామ్ క్యా పడతా హై, రామ్ ఏం చదువుతున్నాడు, పాఠం చదువుతున్నాడు. ఆన్సర్ వచ్చింది. సో ఈ సకర్మ క్రియ అంటే నేపథ్యం వచ్చేస్తుంది, డైరెక్ట్గా పెట్టేస్తాడు. రామ్ పక్కన రామ్ నే వచ్చింది అంటే అడ్డుగోడ పడిపోయింది. పాట్ అనేటువంటిది పుంలింగ గనక పడ్డ అంటే ధాతుక్రియ. సో ఇప్పుడు పాట్ అనేటువంటిది ఏకవచనం, పుంలింగ ఏకవచనం. సో బహువచనం కూడా అనవచ్చు దీన్ని. సో తర్వాత చూద్దాం. పాట్ అనేటువంటిది పుంలింగ గనక అప్పుడు ఏం చేయాలి, పడయా అని యా పెట్టామనుకోండి, ఎన్ని అక్షరాలు అవుతుందండి? 3, 1, 2, 3 అక్షరాలు. 3 అక్షరాలు ఉండకూడదు. సో దీన్ని తీసేయండి. ఎందుకంటే 2 అక్షరాలతో ఉన్నటువంటి ఆల్రెడీ శబ్దం ఉంది కనుక ఆ అంటే యా అంటే ఆకారం, పడ అయిపోయింది. పాట రామ్నే పాట్ పడ. చూసారండి ఎంత సింపుల్, చాలా ఈజీ అండి. రామ్నే పాట్ పడ. ఈ విధంగా ఆకారం కానీ యా కానీ దీంతో అంతమవుతే, లేకుంటే ఏకారం కానీ ఏదో కానీ అంతమవుతే సామాన్య భూత్కాల్, 100% సామాన్య భూత్కాల్. ఇందుట్లో ఈ రకాల్లో ఏది కాదు, సామాన్య భూత్కాలి 100%.
పడా అనేటువంటి శబ్దంతో కానీ యాతో కానీ అంతమవుతే ఈ యొక్క సెంటెన్స్ ఇది సామాన్య భూతకాల్. అర్థమైంది అనుకుంటున్నా. మీకు ఒకసారి ఒక ధాతువుతో కూడినటువంటి శబ్దాన్ని చెప్పాను, 2 ధాతులతో కూడినటువంటి శబ్దాన్ని కూడా చెప్పాను. 2 ధాతులతో కూడినటువంటి శబ్దం ఉంటే మాత్ర చిహ్నాలు పెట్టండి. ఆకారం అయితే ఆకారం, ఏకారం అయితే ఏకారం పెట్టండి. ఇక్కడ బహువచనం అనుకుంటే పడే పెడతాం, ఏకారం పెడతాం, ఎందుకంటే ఒక 2 అక్షరాలతో ఉన్నాయి కనుక. అదే విధంగా ఇంకొక ఒకే అక్షరం ఉందనుకో, ఏ అనేటువంటి శబ్దం కాయే, ఏ అనేటువంటి శబ్దాన్ని డైరెక్ట్గా చేస్తాం. అది మనం బాగా గుర్తించాలి. మొదటిగా మనం గుర్తుపెట్టుకోవాల్సింది అంటే భూతకాలంలో క్రియ అనేటువంటిది 2 అక్షరాలతో కూడినటువంటి శబ్దాలే ఎక్కువ శాతం నిర్మాణం అవుతాయి గనక, అందుకని 2 అక్షరాలతో ఉన్నటువంటి శబ్దమే ముందుగా ఉంటే, మూలధాతువు ఉంటే ఈ మాత్ర చిహ్నాలు పెట్టండి. ఆకారం కానీ ఏకారం కానీ ఈకారం కానీ పెట్టండి. పడా, పడే, పడి ఈ విధంగా పెట్టండి. లేదు ధాతువుకి ఒకే అక్షరంతో కూడినటువంటి ధాతువు ఉంటే ఏం చేయాలి? యా పెట్టండి, లేకపోతే ఏ పెట్టండి, లేకుంటే ఈ పెట్టండి. కా ఈ ఇప్పుడు కాయా ఉందనుకోండి, కాయి పెడతాం. కాయా ఏమవుతుందంటే కాయి కింద మారుతుంది, ఈకారం కింద వస్తుంది. ఇక్కడ ఈకారం కింద మారుతుంది. ఇంకోటి స్త్రీలింగం అవుతే పోనీ ఈ స్థానంలోనే నేనేం చేస్తాను, ఇంకోటి రాస్తాను. ఇక్కడే రాస్తాను. స్త్రీలింగకు సంబంధించినటువంటి పదాన్ని నేను మళ్ళీ రాస్తాను. ఇందులో చూడండి, రామే చూస్తాను. రామ్, రోటీ, ఖాతా, హై. ఇది వర్తమాన కాలం అండి, గుర్తుపెట్టుకోండి. రామ్ రోటీ ఖాతా హై, సారీ రామ్ రోటీ ఖాతా హై. రామ్ రోటీ ఖాతా, రాము రొట్టె తిరుస్తున్నాడు. దీన్ని భూతకాలంలో మనం మార్చాలి. ఏ భూతకాలంలో? సామాన్య భూతకాలంలో మార్చాలి. సామాన్య భూతకాలంలో మార్చాలంటే మన నియమం ఏంటి? నేపథ్యం అనేటువంటిది వస్తుంది. నేపథ్యం వస్తుంది కనుక మనం ఏం చేయాలి? కర్మస్థానంలో క్యా అనేటువంటి ప్రశ్న వేయాలి. రామ్ క్యా ఖాతా హై, రాము ఏం తిరుస్తున్నాడు? రొట్టె తిరుస్తున్నాడు. సమాధానం వచ్చింది కనుక సకర్మక క్రియ. సో నేపథ్యం వచ్చేస్తుంది, రాసేయండి. రామ్ నే వచ్చేసింది. తర్వాత కర్మ రోటీ, ఇందుట్లో కా ధాతు క్రియ. ఓకే, రైట్. సో ఎప్పుడైతే నేపథ్యం వచ్చిందో కర్తతో సంబంధం లేదు క్రియకి, కర్తతో సంబంధము లేదు క్రియకి. కర్మను బట్టే క్రియ నడుస్తుంది. నేపథ్యం వస్తే కర్మను బట్టే క్రియ నడుస్తుంది, అది గుర్తుపెట్టుకోండి. రోటీ అనేటువంటిది పుమ్మ స్త్రీయ, ఎస్ స్త్రీలింగ ఏకవచనం. సో స్త్రీలింగ ఏకవచనం గనక ఏం రావాలి? ఈ అనేటువంటి స్థానం రావాలి. ఈ అన్నం కదండి, ఇదిగో ఈ అంటే కాయి. చూసారండి, రామ్నే రోటీ కాయి, రామ్నే రోటీ కాయి. చాలా మంది ఏమనుకుంటారంటే ఇది రాము కదండి, ఇక్కడ కాయి అని వచ్చింది. ఎస్, ఎందుకంటే నేపథ్యం వచ్చింది కనుక. నేపథ్యం వస్తే అడ్డుగోడ పడుతుంది, ఇంకా కర్తతో సంబంధం ఉండదు, కర్మతోనే సంబంధము క్రియకి. కర్మ పుంలింగ అయితే క్రియ కూడా పుంలింగే. కర్మ పుంలింగ ఏకవచనం అయితే క్రియ కూడా పుంలింగ ఏకవచనమే. కర్మ పుంలింగ బహువచనం అయితే క్రియ కూడా పుంలింగ బహువచనమే. కర్మ స్త్రీలింగ ఏకవచనం అయితే క్రియ కూడా స్త్రీలింగ ఏకవచనమే. కర్మ స్త్రీలింగ బహువచనం అయితే క్రియ కూడా స్త్రీలింగ బహువచనమే. ఈ కర్తతో సంబంధం లేదు. ఎప్పుడు? నేపథ్యం వస్తే. నేపథ్యం వస్తే ఈ కర్తతో సంబంధము ఉండదు. ఇది బాగా గమనించాలి. ఓకే, రైట్. ఇంకొకటి, ఇదే పదాన్ని రామ్దే రాస్తాను. రామ్ బాజర్ జాతా హై. ఇది ఒకటి బాగా గమనించండి. రామ్ బాజర్ జాతా హై అనేటువంటిది ఇది వర్తమాన కాలము. ఈ తాహై తీయండి, జా మిగిలింది. ఈసారి దీన్ని భూతకాలంలోకి ట్రాన్స్లేట్ చేద్దాం. అంటే భూతకాలంలో ట్రాన్స్లేట్ చేయాలి అంటే, మార్చాలి అంటే ఏమొస్తుంది? నేపథ్యం అనేటువంటిది వస్తుందా లేదా మనం ప్రశ్న వేయాలి. ప్రశ్న వేయండి. రాము కర్మస్థానంలో క్యా పెట్టండి. రాము క్యా జాతా హై, రాము దేనిని వెలుస్తున్నాడు, ఏమి వెలుస్తున్నాడు, ప్రశ్నే కాదు. సో ఇది అకర్మ క్రియ. సో నేపథ్యం రాదు, డైరెక్ట్గా రాసేద్దాం ఒకసారి. నేపథ్యం రాదు. రామ్కి రామ్, బాజర్కి బాజర్, నేపథ్యం రాదు, ఎందుకంటే ఇది అకర్మ క్రియ. బాజర్
జాత అనేటువంటిది గా కింద మారుతుంది. అది గుర్తుపెట్టుకోండి. భూతకాలంలో జా ఏమవుతుందండి? గా కింద కన్వర్ట్ అవుతుంది. జా అనేటువంటిది ఏమవుతుంది? దేని విధంగా? గా కింద కన్వర్ట్ అవుతుంది. అది బాగా గుర్తుపెట్టుకోండి. జా ఒకటే. జా మాత్రము గా కింద భూతకాలంలో గా కింద మారుతుంది. జా బదులు అర్థం గా. ఇది ధాతు క్రియ. అయితే ఇక రాము అనేటువంటి వాడు రామును బట్టే క్రియ నడవాలి. ఎందుకంటే నేపథ్యం లేదు కనుక. నేపథ్యం వస్తే కర్మను బట్టే క్రియ నడవాలి. ఇక నేపథ్యం లేదు కనుక అప్పుడు కర్తని బట్టే క్రియ నడవాలి. కర్త పుంలింగ అయితే క్రియ కూడా పుంలింగే. కర్త స్త్రీలింగ అయితే క్రియ కూడా స్త్రీలింగే. బాగా గుర్తుపెట్టుకోండి. నేపథ్యం లేనప్పుడు మాత్రము కర్తను బట్టి క్రియ నడుస్తుంది. నేపథ్యం వస్తే కర్మను బట్టి క్రియ నడుస్తుంది. ఈ రెండు ఫార్ములా మీరు నేర్చుకుంటే, ఈ రెండు నియమాలు నేర్చుకుంటే ఈజీగా మనము హ్యాండ్ చేయొచ్చు. ఒక రైట్. అయితే ఇక్కడ రామ్ అనేటువంటి వాడు పుంలింగి కనుక యా అనేటువంటి, ఎందుకంటే యాజ్ఞాను అంటే సింగిల్, అంటే ఇక్కడ గా అనేటువంటిది గా అనేటువంటిది గా అనేటువంటి ఈ లెటర్ ఒకటే ఉంది. ధాతు క్రియ ఒకటే ఉంది. సో ఒకటే ఉంటే ఏం చేస్తాం? డైరెక్ట్గా యా అనేటువంటిది యాడ్ చేస్తాం. పుంలింగి యాకోసనం కనుక గయా. రామ్ బాజర్ గయా. రామ్ బాజర్ గయా. చూసారా? ఇంతటితో ఈ యొక్క సామాన్య భూతకాలం అయిపోయింది. రామ్ బాజర్ వెళ్ళాడు. రామ్ బజార్కి వెళ్ళాడు. ఇంకంతే అయిపోయింది. రామ్ బజార్కి వెళ్ళాడు. ఈ విధంగా సింపుల్గా దీన్ని రాయవచ్చు. సింపుల్ ఈజీ మెథడ్లో దీన్ని వర్తమాన కాలంలో ఉన్నదాన్ని కూడా దీనిలో సెంటెన్స్లో మార్చుకోవచ్చు. ఓకే సార్, ఇది అర్థమైంది అనుకుంటున్నాను. మళ్ళా ఇంకా ముందుకు వెళదాం. తీసేస్తున్నాయి ఇవన్నీ. తర్వాత ఒకటో నియమం ఏం చెప్పుకున్నాము? ఒకటో నియమంలో మనం ఏం చేస్తాం? నేపథ్యం వస్తుంది. నేపథ్యం రావాలి అంటే ఈ యొక్క క్రియ సకర్మకమై ఉండాలి. నేపథ్యం రావాలి అంటే క్రియ సకర్మకమై ఉండాలి. ఆ సకర్మకమైందా లేదనేటువంటిది కూడా మనం నేర్చుకున్నాం. ఇంకొకటి మనకి ఎక్కువ శాతం వచ్చేది ఏంటంటే, మీకు ఇందులో చిన్నగా రాస్తేనే మీకు ఒక గుర్తుగా ఉంటుంది కనుక ఇక్కడ మీకు రాస్తాను ఒకసారి. ఎందుకంటే ప్రతిసారి కూడా మీకు కొంచెం మీకు గుర్తు చేయాలంటే కష్టతరంగా ఉంటుంది కనుక నేపథ్యం వస్తుంది. నేపథ్యం రావాలి అంటే సకర్మ క్రియ ఉండాలి. రెండోది ఈ రెండు చూసాం. నేపథ్యం వస్తుంది. నేపథ్యం రావాలి అంటే కర్మస్థానంలో క్యా అనేటువంటి ప్రశ్న వేస్తే ఆ క్రియ సకర్మకమైతేనే నేపథ్యం వస్తుంది. నేపథ్యము 4 కాలాలకు మాత్రమే వస్తుంది అనేది ఈ 3 ట్రిక్స్ కూడా నేర్చుకున్నాం. తర్వాత ఇంకొకటి చూద్దాం. రామ్ ఆల్రెడీ రాసింది నేను రాస్తున్నాను. రామ్నే రోటీ కాయి. మనం ఇందాక కింద రాసినటువంటి ఈ యొక్క సెంటెన్సే. ఇది సామాన్య భూతకాలానికి సంబంధించిందే. డైరెక్ట్ రాశాను. చూడండి. రామ్నే రోటీ కాయి. రాము రొట్టె తిన్నాడు. ఇక్కడ కాయి ఎందుకు వచ్చిందంటే నే వచ్చింది కనుక రోటీ కర్మను బట్టి క్రియ నడుస్తుంది. రోటీ స్త్రీలింగం కనుక ఇక్కడ స్త్రీలింగం అవ్వాలి. అది మనకు తెలిసినటువంటి విషయమే. ఇంకొకటి ఏంటంటే